ఒకసారంట ఒక ప్రేమికుల సహోదరికి వివాహ వయసు వచ్చింది. వారి తల్లి సంబంధం చూస్తూ ఉంది. అయితే ఒక సంబంధం వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాతకి ఆ పిల్లగాడి యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లగాడి తరపున వచ్చినటువంటి వారందరూ కూడా ప్రేమికులరా ఆ కుమార్తెను చూడటానికి వచ్చారంట. కుమార్తె కూడా కొంచెం సంతోషంగానే ఉంది. అది తల్లి గమనించింది. అంటే ఆ పిల్లగాడిని ఏం చేస్తున్నట్లు ఇష్టపడుతున్నట్లుగా తల్లి ప్రేమికులారా గమనించి వారి అభిప్రాయాన్ని మరలా తెలుసుకోవడం కొరకు ఈ లోపు వాళ్ళ కుమార్తె ఆ టీ పలారాలు తీసుకొని వచ్చి ఇచ్చినాక ఇంట్లోకి వెళ్తే వీళ్ళ తల్లి ఇంట్లో అడిగిందంట, మరి ఏమంటావు, మరి బాబు నచ్చాడా, అబ్బాయి నచ్చాడా అది అని అంటే ఆ సహోదరి చెప్పిన మాట ఏంటంటే, అమ్మా తన ఉద్యోగం బాగుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంది, చక్కగా వారు మా సభ్యత కలిగిన వారు, చాలా గౌరవప్రదంగా వారు ఉంటూ ఉన్నారు. అవి ఎందుకు నాకు కనపడుతున్నాయి, చాలా మంచి ఫ్యామిలీ కనపడుతున్నాయి, అంత బాగుంది. కానీ ఒక చోట కొంచెం నాకు బాధ ఉంది అని అంటే, ఏంటమ్మా బాధ అంటే, ఏం లేదు, ఆ పిల్లగాడు నవ్వుతుంటే కొంచెం ఈ పళ్ళ వరుస కొంచెం ఎత్తు పనులు ఉన్నాయి, కొంచెం అదొక్కటి నాకు ఎలా ఉంది, అదొక్కటి కొంచెం నచ్చట్లేదు, మిగతా అన్నీ ఓకే మమ్మీ, అదొక్కటే కొంచెం నాకు బాధ కలిగిస్తుందంటే, ఓసే పిచ్చిదానా, అదొక్కటైతే అదే కారణం అయితే ఒప్పేసుకో, ఎవరిని పిల్లగాని చేసుకోవడానికి ఒప్పేసుకో. ఎందుకు మమ్మీ అని అంటే, రేపటి నుంచి నేను చేసుకున్నాక వాడు ఏం చేయడు, రేపు వాడు ఏం చేసినాక పెళ్లి చేసుకున్నాక నవ్వుతాడా జీవితంలో, నిన్ను చేసుకున్నాక పొరపాటున నవ్వుతాడా అని ప్రేమికులరా వాళ్ళ తల్లిగారు అమ్మాయికి చెప్పిందంట. హల్లెలూయా. చాలామంది సంతోషాలు ఎట్లుంది చెప్పాలి. ఈరోజు వివాహాన్ని ముందన్నట్టుగా నేను చాలామంది జీవితాలు ఎట్టున్నాయి, సంతోషం ఎట్టుందంటే చాలామందికి వివాహానికి ముందే జీవితం బాగుందన్న వారి సూత్రాలు చెప్పండి, చెప్పరు. ఎందుకంటే ముందు ఎవరు కూర్చున్నారు, పక్కన ఎవరు కూర్చున్నారు, వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఇంటికి పోయినాక అయ్యగారు ఇటు అనగానే వెంటనే నీకు అంతగానో నేనేం బాధ పెట్టినాయా, అంతగానో నేనేం ఇబ్బంది పెట్టినా అని ఇంటికాడ దెబ్బ కొడతారని లోపల ఉన్న కూడా బయటకు ఏం చేయట్లేదు, చెప్పట్లేదు. నిజమే, చాలామంది చెప్పకపోయినా వివాహానికి ముందే బాగుంది అన్నట్టుగా ప్రైవేట్ చాలామంది అనుకుంటున్నారు. కానీ వివాహ వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేసింది ఎవరంట, దేవుడే. ఖచ్చితంగా నరుడు ఒంటరిగా ఉండొద్దు అనేటువంటి ఆలోచన దేవుడు కలిగే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. సో ప్రేమికులారా, దేవుడే కుటుంబాలు దీవిస్తాడు. సంతోషకరమైన కుటుంబాలుగా దేవుడు ఉంచాలంటే ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో అపవాదిగా ఉండాల్సింది ఎవరు ఉండాలంట, దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే ఆ కుటుంబాలు అన్యోన్యంగా ఆప్యాయంగా చిలక గోరింకల్లా ఎక్కడ పొరపచ్చలు లేకుండా వారి దాంపత్య జీవితాన్ని ఆనందంగా కొనసాగించుకోగలుగుతారు. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తే ఏ బాధలు ఉండవు. భర్త ధర్మం, భర్త స్త్రీ ధర్మం, స్త్రీ నిర్వర్తిస్తే ఏ బాధలు ఉండవు. ఎందుకంటే ఇది మదర్స్ డే కాబట్టి ఒక మాట చెప్తా ప్రాముఖ్యంగా స్త్రీలకి. మీరందరూ నాతో చెప్పాలి, మీరు చెప్పండి నాతో పాటు, చెప్పండి అమ్మ నాతో, ఈ ఒక్కరోజే చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి, మీ ఒక్కరోజు అని గట్టి చెప్పండి, గట్టి చెప్పాలి, గట్టి చెప్పండి అమ్మ. ఇది పెద్ద కఠినమైన పదం కాదు, నేను సంస్కృతం పదవాళ్ళు మాట్లేదు, ఒక్కటే, ఇది ఒక్కరోజు అనండి. ఇప్పుడు వినాలి మీరందరూ, ఈ ఒక్కరోజే అనే మాట మళ్ళీ నేను చెప్పమన్నప్పుడు చెప్పాలి, ఓకేనా? కొన్నిసార్లు క్రైస్తవ వివాహంలో ఏం జరిగిద్దంటే, పెళ్లి కుమారుడు వస్తాడు, పెళ్లి కుమార్తె ముసుకేసుకొని ఎక్కడికి స్టేజ్ మీదకి వస్తే అప్పుడు అందరూ కూడా ఏం చేయాలి, అందరు లేచి, ఎవరు వచ్చినప్పుడు అసలు పురుషుడు కూడా అంత ఆధిక్యత ఉండదు. కానీ ఆ స్త్రీ వస్తున్నప్పుడు మాత్రం ఏం చెప్పాలా, ఎంత పెద్దోడైనా ఏం చేయాలంట, లేచి నిలబడాలి, స్టేజ్ మీదకి రావాలి. వచ్చినాక మనోడు తలెత్తుకొని అందరికీ వెళ్ళి చూస్తాడు, ఈమెమో సిగ్గుపడుకుంటాడు, అవునా కాదా, తల వంచుకొని ఏదో సిగ్గుపడుతున్నట్లు అట్లా కనపడతాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఒక్కరోజే అని చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పండి అని అర్థమైంది, చెప్పండి, మీకు అర్థమైంది, మీకు మర్మం పెద్ద, ఆ మర్మాలు తొందరగా అర్థమైతే మీకు చెప్పండి. రేపొద్దు నుంచి నువ్వు తలదించుకుంటావు, నేను తలెచ్చుతాను అర్థం. ఇది ఒక్కరోజు ఎగురు, చూడు ఎంత చూస్తావు, చూడు ఎవరికి వెళ్ళి చూడు, ఎవరికి వెళ్ళి చూస్తావు, ఎంత చూస్తావో చూడు, ధైర్యంగా ఎంత చక్కగా దర్జా
రేపటి నుంచి ఉంటుంది నీకు అన్నట్టుగా. ఈ ఒక్క రోజే ఆ మురిపం అని అర్థం. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, ఈ ఒక్క రోజేనండి. మళ్ళీ చెప్పండి ఇంకా. ఈ ఒక్కరోజే మదర్స్ డే కాబట్టి చెప్తున్నా. కొన్నిసార్లు అదే వివాహంలో భర్త ఏం చేస్తాడంటే చాలా ఆనందంగా ఉంటాడు, చాలా హుషారుగా ఉంటాడు. అసలు పెళ్లి చేసుకుంటున్నా అన్నంత సంతోషం ఎవరు కనపడుతుంది? ఆరుబాటలు కానీ, ఆ వస్త్రధారణ కానీ, అడావుడి కానీ పెళ్లి కొడుకుల్లో స్పష్టంగా కనపడుతుంది. ఈమెలో కూడా లోపల ఉన్న దాన్ని ఏం చేయదంట, ఏం చేయదు, చేయకూడదు కాబట్టి చేయదు. మనసులో ఉంటుంది, నాకు నచ్చినోడిని, నేను ఇష్టపడ్డోడిని చేసుకుంటున్నాను మనసులో. కానీ ఆనందంగా బయటకి పురుషుడినంత మాత్రం ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఈ ఒక్కరోజే అని చెప్పను, ఈ ఒక్కరోజే అని చెప్పను ఒకసారి. అని అర్థం ఏంటి? ఒక్కరోజు ఆనందం నీకు, ఆనందించు. ఓ పగలబడి ఓహో నవ్వుతున్నాగా, ఓ డీజేలు పెట్టిను, ఇంకేంటంట మేకలు కోసిన, ఊరంతా పిలిచిన. ఇది ఒక్కరోజే అయ్యాను. ఇది రేపు నువ్వు బాధపడుతూ ఉంటావు, నేనేం చేస్తుంటా, నవ్వుతూ ఉంటా. హల్లెలూయా. ఇక అదే పెళ్ళిలో ప్రమాణాలు చేపిస్తాడు అయ్యగారు. కలిమి అందును, లేమి అందును, వ్యాధి అందును, బాధ అందును ఇతరుని ఏంటంటే నొల్లక నీకు మాత్రమే భర్తగా ఉందునని దైవ సమక్షములో, పెద్దల సమక్షములో ఏం చేస్తున్నాను, గట్టిగా చెప్తాడు ఆయన, గట్టిగా చెప్తాడు. ఇవేమో అమ్మ చెప్పో గట్టిగా వినపడు. కలిమి అందును గట్టి చెప్పమ్మా, గట్టి గట్టి. ఈ పెళ్ళి కొడుకేమో గట్టిగా ఏంటంట ఊరంతా తినబడి మైకి లేకుండా చెప్తాడు. ఆ పెళ్లి కుమార్తె ఏమో కొంచెం చిన్నగా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఒక్కరోజు చెప్పండి, చెప్పండి అని అర్థం ఏంటి? అట్టగాదు, అర్థం ఏంటంటే రేపొద్దున నీ స్వరం వినపడదు, ఇంట్లో ఆమె స్వరం ఎక్కువ గట్టిగా వినపడింది. హల్లెలూయా. మొదటి పెళ్ళైన 3 నెలలు అంటండి భర్తకి భార్య స్వరం వినపడిద్దంట, భార్య స్వరం భర్తకి వినపడిద్దంట. ఇక ఆ పైన 3 నెలలకంట వీళ్ళిద్దరు స్వరం ఊరంతా వినపడిద్దంట. అర్థం ఏంటి? ఇంట్లో ఉన్న రచ్చకాస అడుగుతుంది, ఇది జరుగుతున్న తంతు ఈ ఒక్కరోజే. అందుకనే ఫాదర్స్ డే అనలే, సారీ ఫాదర్ టంగ్ అనలే, మదర్ టంగ్ అని ఏమన్నారు? ఫాదర్ టంగ్ అనలే, ఏమన్నారు? మదర్ టంగ్. అంటే మదర్ టంగ్ ఏంటంట గట్టిది కాబట్టి మదర్ టంగ్ అని వచ్చింది. మీరందరూ మదర్స్ డే సందర్భంగా కొంచెం నోరు ఏం చేయండి, టంగ్ మీదే, మదర్ టంగేలే. అందరూ ఏంటి మీ మదర్ టంగ్ అంటే ఏమంటారు? తెలుగు అండి మాది అంటాం. అంత దేవుడు మీకు ఆధిక్యత ఇచ్చాడు. భాషకు కూడా మీ పేరు యాడ్ చేసింది. ఏ భాషకి మనం వాడే మాతృభాషకి ఏ పదాన్ని వాడి ఫాదర్ అనలే, ఏమన్నాడు అంటే మీ స్వరాలు కొంచెం గట్టిగా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఆ ఒక్కరోజు, ఏ ఒక్కరోజు పెళ్ళి కొడుతుంది ఆ ఒక్కరోజే. మిగతా కాలం అంతా కూడా గట్టిగా ఎవరి స్వరం వినపడుతూ ఉంటుంది? ఇంట్లో ఉన్న భార్యది. సో మీరందరూ చక్కటి భార్యలుగా ఉండాలని, భర్తలకి చేదోడు వాదోడు ఉండాలని అర్థం చేసుకొని కుటుంబాలు చక్కగా కొనసాగించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. కరెక్ట్గా ఒక 20 నిమిషాల్లో చెప్పి ముగిచ్చేస్తాం. ఆ పిల్లలు కొంచెం ఎడవని మాగడమా. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. దుర్వ్యాపారము జరిగించు నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి. చాలండి, ఈ పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో ప్రభు దీవించునుగాక. రైట్, శ్రద్ధగా దేవుడు వాక్యాన్ని విందాం. ప్రియురాలు దుర్వ్యాపారం చేసిందంట. అందుకు దేవుడు చెప్పుతున్న మాట ఏంటంటే నా మందిరములో నా ప్రియురాలికి ఏం లేదంట, ఏం లేదు, ఆమెకు పాలు లేదు, ఆమెకు నిమిత్తమే ఆమెకు మందిరములు ఏంటంట,
పాలు లేదు అని దేవుడు రోషంగా చెబుతున్న మాట, అది చాలా పౌరుషంగా చెబుతున్న మాట. ఏమంటున్నాడంటే ప్రియురాలు దుర్వ్యాపారములో ఉందంట. అందుకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇగో నా ప్రియురాలు దుర్వ్యాపారములు ఉంది కాబట్టి ఆమెకు నా మందిరములు ఏం లేదు, పాలు లేదు. పాలి భాగస్తురాలు కాదు, మందిరములో ఉండే వేటికైనా కూడా పాత్రురాలు కాదు అని దేవుడు ప్రేమికులారా నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్లు ఇర్మియా గ్రంథములో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయ. ఇర్మియా గ్రంథం ప్రేమికులారా ఎన్నో చక్కటి ప్రేమికులారా ఉన్నతమైనటువంటి అంశాలు ఇర్మియా గ్రంథములో మనకు కనపడతాయి. యాజ్ ఎ పాస్టర్ ఐ యామ్ సజెస్టింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ. ఇర్మియా గ్రంథం 52 అధ్యాయాలు ఉంటాయండి. ఎన్ని అధ్యాయాలు అమ్మా? ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయి? వెరీ గుడ్. ఇఫ్ యూ రీడ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ వన్ చాప్టర్, ఈజీలీ యూ కెన్ కంప్లీట్ ఇర్మియా గ్రంథం. నువ్వు కనుక ఇర్మియా గ్రంథం చదువుతూ వస్తే దేవుడి మనసు, ఆయన హృదయం నీకు చాలా మరింత ఏ గ్రంథములో అర్థం కానంతగా అర్థమైంది. ఎవరి మనసు ఎవరి హృదయం అమ్మా? ఎవరి మనసు ఎవరి హృదయం? దేవుని మనసు, దేవుని యొక్క హృదయం. హల్లెలూయ. ప్రేమికులారా దీనికి ఒక టైటిల్ ఇవ్వాలంటే, ఇర్మియా గ్రంథం ఒక టైటిల్ ఇవ్వాలంటే నిరాశలో నిరీక్షణ ఇవ్వగలిగేటువంటి అంశం. నిరాశలో ఏంటంట నిరీక్షణ ఇవ్వగలుగుతుంది. ఈ ఇర్మియా గ్రంథం అంతా మిక్సీ బట్టి ప్రేమికులారా ఒక మాటలో చెప్పాలంటే నిరాశలో ఏమి ఇవ్వగలుగుతుందంట? నిరీక్షణ ఇవ్వగలుగుతుంది. అమ్మ ఫోన్ బంద్ చేయండి అమ్మ. ఇక్కడ హల్లెలూయ. సో ప్రేమికులారా ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఎన్నోసార్లు ప్రేమికులారా ఇర్మియా ద్వారా చెప్పినప్పటికీ, ప్రవచించినప్పటికీ వారి క్షేమము కోరి వారు వినకపోవటం వల్ల, వారు సరి చేసుకోకపోవటం వల్ల దేవుడికి అది ఇష్టం కాకపోయినా, ఏంటది బబులోను ప్రేమికులారా చెరకు వారిని ఏంటంట అప్పగించాలని లేకపోయినా, అప్పగించాలనేటువంటి ఆలోచన లేకపోయినా దేవుడు అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. నిత్య శిక్ష విధించలే వారిని. ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రేమికులారా క్రమపరచటం, వారిని సరి చేయటం. గాడ్ ఈస్ కీపింగ్ దమ్ ఇన్ ఎ డిసిప్లైన్. వారిని క్రమపరచడానికి దేవుడు వారిని ఏం చేశాడంటే బబులోను చెరకు ఏం చేశాడంట అప్పగించాడు. మీరు కూడా గమనించండి, చిన్నపిల్లలు కొన్నిసార్లు ఇంట్లో కొడతారు. ఎందుకు కొడతారు? కర్రలు ఇరిగిపోతాయి, కొన్నిసార్లు బెల్ట్ తెగిపోతాయి. ఎందుకు కొడతారంటే వారికి ప్రేమికులారా నీకు వారి మీద ఇష్టం లేకనే కాదు, వారు తప్పు చేస్తున్నారని అది నువ్వు ఏం చేయలేక, తట్టుకోలేక, మాట వినట్లేదని తట్టుకోలేక, ప్రేమ లేక ప్రేమ ఉంది, ఇష్టం లేక అది ఇష్టం ఉంది. కానీ ఎందుకు అప్పుడప్పుడు ఎందుకు వాడుతున్నావు నువ్వు? అయ్యా ఎందుకు వాడుతున్నావు? మనం ఇష్టం లేకనా? పిల్లలంటే అసహ్యమన్నా? కాదు, వారు తప్పు చేస్తుంటే ఏం చేయడానికి, అది తప్పని ఇంకోసారి చేయొద్దని మనం ఏం చేస్తామంటే గద్దిస్తాం, లేకుంటే వీలైతే చెయ్యిని ఉపయోగిస్తాం, లేకపోతే కర్రలు తీసుకొని కొన్నిసార్లు కొడుతూ ఉంటాం. సాక్షాత్తు దేవుడు కూడా అదే చేశాడు. నిత్య శిక్షకేం విధించలే. తిరిగి మరలా మీరు రాగలిగితే, నాకు మీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు అవి హానికరమైనవి కావు, అవి మీకు శ్రేయస్కరమైనటువంటి ఉద్దేశాలు. నాకు ఎప్పుడు మీ స్థితి తెలుసుకొని, ఈరోజు మా తప్పిదానికి గల కారణం ఇది, మమ్మల్ని దేవుడు ఇంతగా ప్రేమించినటువంటి వాడు వారికి ఏం చేశాడు, అప్పగించడం గల కారణం అవిధేయతే అని చెప్పి ఎవరైతే తప్పు తెలుసుకొని తిరిగి వాళ్ళు రాగలిగితే, మీకు మరలా నేను కలిగి ఉన్నటువంటి ఆలోచనలు చాలా ఏంటంట శ్రేష్టమైనవి, మీ పట్ల ఏం చేస్తాను, నెరవేరుస్తానన్న మాటలు ఇర్మియా గ్రంథంలో మనకు కనపడతాయి. హల్లెలూయ. ఇక్కడికి వచ్చేసరికల్లా ప్రియురాలంట దుర్వ్యాపారంలో ఉందంట. గమనించండి, ప్రియురాలు అనగా ఎవరు? పరమగీతములు ఎక్కువగా ప్రియురాలు అనే మాట కనపడుతుంది. ఎవరు ప్రియురాలు అంటే? ఎవరండి? సంఘం. ప్రియుడంటే ఎవరు? సాక్షాత్తు దేవుడు. ప్రియురాలు ఎక్కడుందంటండి? ఏ వ్యాపారం చేస్తుందంట?
దుర్వ్యాపారం చేస్తాను. చేస్తున్న కారణాన్ని బట్టి నా మందిరములో వాళ్ళకి ఏముండదు, పాలు ఉండదు, పాలు పొంతులు ఉండదు. నేను ప్రేమిస్తున్నటువంటి వారిని, నేను ఒక మంచి విధానములు నడిపిస్తున్నటువంటి వారిని, నా కృపకు ఎవరైతే పాత్రులుగా ఉన్నారో వారు దేవుడి చిత్తమేంటో తెలుసుకొని అది చేయాల్సింది పోయి ఏం చేస్తున్నారంటమ్మా, దుర్వ్యాపారం చేస్తున్నారంట. హల్లెలూయా. గమనించి, ఎందుకు రక్షించబడ్డాం మనం అందరం? తలపై ఎందుకు రక్షించబడ్డాం మనం అందరం? వాట్ ఇస్ ద కాజ్ ఆఫ్ బీయింగ్ సేవింగ్ బై గాడ్? ఎందుకు రక్షించబడ్డాం మనం? చెప్పాలయ్యా, ఎందుకు రక్షించబడ్డాం? ఇష్టానుసారం తిరగడానికా? చెప్పాలి ఒకసారి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాలింగ్ యూ ఫ్రమ్ డార్క్నెస్ ఇన్ టు లైట్? ఎందుకు అంధకారం నుంచి ప్రభు నిన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు? వాట్ ఈస్ ద పర్పస్? వాట్ బి ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ బ్రింగింగ్ యూ ఫ్రమ్ డార్క్నెస్ ఇన్ టు లైట్? అంధకారములో నుంచి వెలుగులోకి ప్రభు నిన్ను తీసుకోవడం గల కారణం ఏంటంటే దుర్వ్యాపారం చేయడానికి కాదు. ఎందుకంటే ఆయన చిత్తం ఏంటో, ఆయన ఇష్టమేంటో, ఆయన యొక్క ప్రణాళిక ఏంటో అది తెలుసుకొని అది మనం చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. దట్ వాస్ ద మెయిన్ కాజ్ దట్ గాడ్ హస్ బీన్ కాల్డ్ యూ. నిన్ను పిలవటానికి గల ప్రధానమైన కారణం అదే. అంతకుముందు జీవించిన విధానం సో అండ్ సో అదేవి కూడా ప్రేమికులారా ప్రభు పరిగణన తీసుకోండి. వచ్చినాక ఇఫ్ యు కమింగ్ ఇంటు ద లార్డ్స్ ప్రెజెన్స్, వెన్ యు ఆర్ సబ్మిటింగ్ యువర్ హ్యాండ్స్, యువర్ లైఫ్ ఇంటు గాడ్స్ హ్యాండ్, దేవుడి చేతికి మీ జీవితాన్ని సమర్పించిన తర్వాతకి దుర్వ్యాపారం చేయటానికి మనం లేము. ఎట్టబడితే అట్లా జీవించడానికి మనం, మనకు నచ్చినట్లు బతకడానికి మనము లేము. మనందరం కలిసి ఉన్నది దేవుణ్ణి మహిమపరచడానికి. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరదా. మనం అందరం ఉన్నది ప్రభుని ఘనపరచడానికి. వీఆర్ హియర్ టు ఎగ్జిస్ట్, దేవుని యొక్క నామమును మహిమపరచడానికి, మన కుటుంబాల ద్వారా ప్రభుకి ఖ్యాతి రావటానికి, పేరు రావటానికి, ఘనత రావటానికి, మన ద్వారా ప్రభు నామం సన్నుతించబడటానికి, స్తుతించబడటానికి నువ్వు నేను మనం అందరం కూడా పిలువబడ్డాం. దట్ వాస్ ద మెయిన్ ఇంటెన్షన్ దట్ గాడ్ హ్యావ్ బీన్ కాల్డ్ యూ ఫ్రమ్ డార్క్నెస్ ఇంటూ లైట్. ఇది దేవుడి యొక్క ఉద్దేశం. కానీ ఏం చేస్తుందంట ప్రియురాలు? అమ్మా ఏం చేస్తుందంట? వాట్ షీఈస్ డూయింగ్? వాట్ షీఈస్ డూయింగ్? దుర్వ్యాపారం చేస్తుంది. దుర్వ్యాపారం అంటే ఏంటి? చెడ్డ వ్యాపారం. చెప్పండి అమ్మా, దుర్వ్యాపారం అంటే ఏంటి? అందరూ చెప్పాలి. ఏ వ్యాపారం? బిగ్గర చెప్పాలి. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం అంటే. వెరీ గుడ్. ప్రపంచంలో చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. దాంట్లో చెడ్డ వ్యాపారం ఉన్నాయి, మంచి వ్యాపారం ఉన్నాయి. నమ్ముతున్న వారి స్తోత్రాలు చెప్పండి. నేను వ్యాపారం గురించి అంటే కొన్ని విషయాలు ముందుకెళ్తూ చెప్తూ ఉంటాను, శ్రద్ధగా వినండి. దుర్వ్యాపారం అంటే ఒక పొగాకు బిజినెస్ నడిపిస్తున్నాం అనుకో, అది మంచి వ్యాపారమా దుర్వ్యాపారమా? ఒక గంజాయి ఒకవేళ మనం సరఫరా చేస్తున్నాం అనుకో, అది మంచి వ్యాపారమా దుర్వ్యాపారమా? చెప్పాలి ఒకసారి. ఒక బార్ షాపే ఒకవేళ నీ పేరిట వచ్చిందనుకో, 2 లక్షలు పెట్టి ఏం చేస్తే టెండర్ వేస్తే ఆ లక్కీ డ్రాలో నీ పేరు వచ్చింది. ఒకవేళ బార్ షాపే నీకు వచ్చింది అనుకో, అయ్యగారు రండి ఏం చేయడానికి? ఓపెన్ చేయడానికి. సంఘం అంతా పిలవండి, అందరు అక్కడ గ్యాదర్ అయ్యి ప్రభుని కొద్ది నిమిషాలు, టైం అయినా పర్వాలేదు, ఏమైనా టైం అయినా పర్వాలేదు, అందరికీ భోజనాలు ఉన్నాయి అని చెప్పి ఒకవేళ ఆ వ్యాపారమే సేవకుల చేత ప్రారంభిస్తే నేనైతే రానండి. ఒకవేళ మీరు పోతాడేమో, నేనైతే రాను. అది దేవుడి దృష్టిలో ఏ వ్యాపారం అది? అంటే మనుషుల యొక్క ఆరోగ్యములతో ఏం చేస్తున్నట్లు? చెడుగులు ఆడుకుంటున్నట్టు. ఒక మాట చెప్తా, ఈ రోజుల్లో ప్రేమికులారా ఎవ్వరికి ఈ ఆలోచన లేదు. మనుషుల శ్రేయస్ ఎవరు కోరుకోవట్లేదు, మనుషుల ఆరోగ్యాలు ఎవరు కోరుకోవట్లేదు, మనుషుల బాగోగులు ఎవరు కోరుకోవట్లేదు. అంతా కల్తీ అయిపోయింది. ఏ తిన్నా ఈరోజు ఏంటంట, ఏమైందో తెలవని పరిస్థితి. ఉన్నటువంటి ఆరోగ్యము కూడా ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ఈ ఏవేవో తినటం వల్ల వాటన్నిటిలో ఏంటంట కల్తీ ప్రేమికులారా ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు పట్టించుకోవట్లేదు. మా వ్యాపారం బాగుంటే చాలు, వాడు ఇటుపోయినా నాకు పర్వాలే, వాళ్ళ ఆరోగ్యం ఎటుపోయినా పర్వాలే, గవర్నమెంట్ ఉంటుంది, మీ శ్రేయస్సే మాకు ఏంటంట, మాకు మా యొక్క ముఖ్య ఉద్దేశం, మీరు మంచుకుంటే మా ముఖ్య ఉద్దేశం. మళ్ళీ అదే గవర్నమెంట్ అని చెప్పాలా,
మందు ధరలు తగ్గించాం అనగానే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా ఏంటి చెప్పండి? ఇండైరెక్ట్గా ఏంటమ్మా? వెళ్ళండి, తాగండి, ఆరోగ్యాన్ని తెచ్చుకోండి, ఆరోగ్యం తెచ్చుకోండి. ఆర్గన్స్ పాడైపోతున్నాయి, లోపవిధాలు పాడైపోతున్నాయి. ప్రైవేట్లో కరోనాలో చాలామంది చనిపోయారు, కానీ అసలు సంవత్సరానికంట ఈ తాగుడు వల్ల 38 లక్షల మంది చనిపోతున్నారంటండి. 38 lakhs పీపుల్. వెరీ డేంజరస్ వైరస్ ఇది. దయచేసి గమనించాలి. మంచి వ్యాపారాల్లో దేవుడు బిడ్డలు చేయాలి. దేవుడు చెప్తున్నా మీ అందరికీ, చెడ్డ వ్యాపారం చేసి విస్తారంగా డబ్బులు ఉండటం కంటే మంచి వ్యాపారం చేసి కొంచెం ఉండటం కూడా అది నీకు ఆశీర్వాదకరమే. ఆమేన్ చెప్పండి ఒకసారి. దయచేసి నీ వ్యాపారం అంటే, నేను భౌతిక సంబంధమైన వ్యాపారం గురించి ఇక్కడ నేను మాట్లాడలే. వ్యాపారం దుర్వ్యాపారం చేస్తున్నారంట. దుర్వ్యాపారం అంటే వినండి, తలపైకి ఎత్తండి. డిస్పెన్సేషన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దుర్వ్యాపారం అంటే, దుర్వ్యాపారం అంటే ఏదో బార్ షాప్ పెట్టడము, ఇంకా ప్రేమికులారా హానికరమైన వ్యాపారాలు చేయటము, ఇతరులకు ప్రేమికులారా ఉపయోగకరంగా లేనటువంటి వ్యాపారాలు చేయటం, దాని గురించి మాట్లాడలేదు. కానీ వ్యాపారం అంటే తలపైకెత్తండి, దేవుడిచ్చిన వనరులు దుర్వినియోగం చేసుకోవటం దుర్వ్యాపారంతో సమానం. దేవుడిచ్చిన విలువైన వనరులు ఏం చేయటం? దుర్వినియోగం చేసుకోవటం ఏంటంట? దుర్వ్యాపారంతో సమానం. హల్లెలూయా. అంటే మిస్యూజింగ్ గాడ్స్ ప్రివిలేజెస్, గాడ్స్ రిసోర్సెస్, దేవుడిచ్చినటువంటి వనరులను ఏం చేయటం అంట? దుర్వినియోగం చేసుకోవటమే దుర్వ్యాపారం. ఇప్పుడు దీంట్లో తనమునకలైందంట సంఘం. దేంట్లో బాగా తనమునకలై ఉన్నారంట. దేవుడిచ్చినటువంటి ఏంటంట? వనరులు ఏం చేయటం? దుర్వినియోగం చేసుకోవటంలో ముందున్నారంట. ఇలాంటి వారికి మందిరములో పాలి ఉండదు. మందిరములో అనుగ్రహించబడే ఏ ఆధిక్యతలు ఉన్నాయో అవి వారికి ఏంటంట? పాలి ఉండదు, పాలి భాగస్సులుగా ఉండరు. మందిరములోని అనుభవాలు ఏవైతున్నాయో అవి వారికి ఒకవేళ వచ్చినా కూడా ఉండవు అని అర్థం డైరెక్ట్గా. హల్లెలూయా. మరి నీకు పాలి భాగస్థుడు ఉండాలంటే మందిరంలో ఏం లేదు, దుర్వ్యాపారం ఏం చేయాలి? దానికి మనం సరి చేసుకోవడానికి ఆ వ్యాపారం ఏం చేయాలి? మనం విడిచిపెడితే నీకు మందిరంలో ఏముంటుంది? యు ఆర్ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీ గాడ్స్ రిసోర్సెస్. దేవుడిచ్చు ప్రతి వనరులకు నువ్వు పాత్రుడుగా ఉంటావు. దేవుడు అనుగ్రహించు ఆధిక్యతలకు నువ్వు అరుగురాలుగా ఉంటావు. దేవుడిచ్చు ఆశీర్వాదాలకు నీకు పాలు పొందులు ఉంటాయి. దాంట్లో నువ్వు పాత్రుడుగా ఉండగలుగుతావు. ఎప్పుడంట? దుర్వ్యాపారం అంటే దేవుడిచ్చిన వనరులు ఏం చేయటం? దుర్వినియోగం చేయటం. హల్లెలూయా. దేవుడిచ్చి వనరులు ఏంటి? తలపైగా తలండి. దేవుడిచ్చి వనరులు ఏంటి? ఒకటి, దేవుడు మనకిచ్చింది విలువైన వనరులు అంటే ఏమనంటే సమయం. చెప్పాలేంటన్నా? అయ్యా చెప్పాలేంటన్నా? దృష్టిలో పెట్టుకోండి. 86,400 seconds ఎవ్రీ డే గాడ్ ఈజ్ గివింగ్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. ఎంతంట? 86,400 సెకండ్లు అండి. ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. కానీ కొందరు మాత్రమే దాన్ని ఏం చేస్తున్నారు? చక్కగా వినియోగించుకుంటున్నాను, చక్కగా ప్రేమికులారా దాన్ని వాడుకుంటున్నారు. అందుకనే ప్రేమికులారా ఉన్నతమైన స్థితికి భౌతికంగా ఉన్నవారైనా, దేవుని ఎరగని వారైనా, దేవుని ఎరిగిన వారైనా ఎవరైతే, ఇఫ్ యు ఆర్ బీయింగ్ యూటిలైజింగ్ దట్ గాడ్ గివెన్ టైం వెరీ ప్రెషియస్లీ, ఎప్పుడైతే దేవుడు సందులో నీకు దేవుడు ఈరోజు నీకు ఇచ్చాడంటే అది ఎవరిచ్చిన సమయం అమ్మా? ఐ డోంట్ నో టుమారో యూ విల్ గెట్ ద టైమ్ ఆర్ నాట్. నీకు రేపు ఈ సమయం వస్తుందో రాదో కూడా తెలవదు ప్రేమికులారా, అయ్యా పురుషులో. బట్ వెన్ గాడ్ ఈస్ గివింగ్ యూ ఏ టైం, ప్రేమికులారా, దాన్ని చక్కగా నువ్వేం చేయాలి చెప్పాలా? వినియోగించుకోవాలి. అలాంటి వారు బైబిల్ అని చెప్పాలా? జ్ఞానులు అన్నాడు.
అలాంటి వాడిని దేవుడు ఏమన్నాడు? ఎవరు ఫూలిష్ నెంబర్ 1 అని చెప్పాలండి. ఫూలిష్ ఎవరు చెప్పాలా? ఫూల్ ఎవరు చెప్పాలా? ఏప్రిల్ 1 రాగానే వెనకాల మిడతుంది, ముందు బల్లు ఉంది, అది చూడంగానే ఏప్రిల్ ఫూల్. అది కాదు ఫూలు. ఫూల్ ఎవరు అని అంటే, నెంబర్ 1 ఫూల్ ఎవరంటే ఇచ్చిన సమయాన్ని ఏంటంట చాలామంది అంటండి ఆ రోజుని ఎలా వెళ్ళబుచ్చాలు ఆలోచన చేస్తారంట. కొందరంట ఆ దినాన్ని ఎలాంటి కార్యాలు చేసి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తారంట. హల్లెలూయా. సంగమా, నీ సమయాన్ని కనుక నువ్వు వ్యర్థమైన స్థలాల్లో, వ్యర్థమైనటువంటి వ్యక్తులతో, వ్యర్థమైన బాతాకానిలో, వ్యర్థమైనటువంటి పిరమిడ్ల సమయాన్ని అంతా బర్బాద్ చేస్తున్నావా? ఇఫ్ యు ఆర్ బీయింగ్ నాట్ యూటిలైజింగ్ ద టైం వెరీ ప్రాపర్లీ, దేవుడి దృష్టిలో మనం అందరం ఏం చెప్పాలా? విన్నాడా? బుద్ధి హీనులం. ఈరోజు మందిరం అన్నా, ప్రార్థన అన్నా, దేవుడితో సహవాసం అన్నా టైం చూస్తున్నాం మనం ఈరోజు. ఇట్స్ సైయోనస్. దేవుడు సన్నిధిలో ఒక ప్రభు దగ్గర గడపాలన్నా, ఉండాలన్నా, ప్రభుతో కలిగి ఉండేటువంటి అనుభవాలే నన్ను బలపరుస్తాయన్న ఆలోచన విధానం పక్కకు పెట్టి ఈరోజు ఆ సమయం ఏముంటుందండి మాకు అక్కడికి వెళ్తే అని ఈరోజు విశ్వాసులు ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటపడట్లే, కానీ ప్రభుకు తెలుసు, అందుకే రావటలే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ దే ఆర్ నాట్ కమింగ్. నీకు సమయం లేక, అది నీకు ఇంట్రెస్ట్ లేక రావట్లేవు. నీకు బైబుల్ చదవటానికి సమయం లేక, అది ఇంట్రెస్ట్ లేక నువ్వు చదవట్లే. ప్రార్థనకి రావడానికి సమయం లేక ఉండి రావట్లేదు. దట్ ఇండికేట్స్ దట్ యు ఆర్ ఏంటంటే ఇంట్రెస్ట్ లేక. చెప్పండి, ఏం లేక? నేను నమ్మనండి సమయం లేదంటే ఎప్పుడు నమ్మను. నేను ఒక మాట చెప్తా, దేవుడు ఎవరి సమయం ఎవరిచ్చారు చెప్పాలి? ఎవరిచ్చారండి? నమ్ముతున్న వారు సోదరాలు చెప్పండి. నువ్వు ఆయనకే సమయం ఇవ్వకపోతే నీకు సమయం ఉండదు భూమి మీద. ఆయనకేమివ్వకపోతే, సమయం ఇచ్చిన వాడికి నువ్వు సమయాన్ని ఇవ్వకపోతే నీ భూమి మీద, ఐ షుడ్ నాట్ టెల్ విత్ మై మౌత్, నా నోటు చెప్పొద్దు ఆ మాట. సమయం ఎక్కడ కాదు ఉంది. ఎక్కడుందండి నీ సమయం? అక్కడ ఉంది నీ సమయం. హల్లెలూయా. ప్రభు ఎదురు చూస్తున్నాడు. అట్టి కృపదనైతే మనందరికి అనుగ్రహించి మాటలు ప్రభు దీవించును గాక. అందరం తల్లు అంచని. ప్రభువా, ఒక్క 10 నిమిషాల్లో ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. అందరు సహకరించాలి. నిజ దేవుడికి ప్రేమికులారా, నువ్వు ఏ రూపాన్ని చేస్తావు? నువ్వు ఏ ప్రతిమ చేస్తావు? నిజమైన దేవుడు ప్రేమికులారా, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, విగ్రహారాధన సంబంధమైనటువంటివి, ఇవన్నిట్లో తనమునకలై ఉన్నావా? నువ్వు మందిరానికి వస్తున్నావన్న పేరుంది నీకంతే, కానీ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీకు పాలు ఉండదు. ఒక్కసారి పశ్చాత్తాపంతో ఇకనైనా ప్రభువా, తప్పిపోయిన కుమారులు వస్తాను నీ కాడికి. అందరం మోకరించుదాం. బాప్తిసం పొందిన వారు దయచేసి పైకి ఎక్కి అక్కడ కూర్చోండి. ఇక్కడే ఉండాలి అందరూ. ఇక్కడ చూడాలి. ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకున్నది ఇక్కడే ఉండి అందరూ కూడా ఇక్కడే ఉండండి. అందరూ ప్రార్థన పూర్వక త్వరగా 10 నిమిషాలు ముగించు. ప్రభు నన్ను క్షమించమని ఒక మాట, నన్ను క్షమించమని ఒక మాట. అందరూ అయ్యా నన్ను క్షమించయ్యా. నా
ప్రియురాలు దుర్వ్యాపారములో ఉంది, నా మందిరములో పాలు లేదు అని రోషంగా ప్రభు మాట్లాడుతున్నాడు. సంగమా, ఒకరించండి. నీకు ఇచ్చిన ధనాన్ని, నీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థమైన స్థలాల్లో ఖర్చు పెడుతున్నావా? స్తుతి 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 స్తుతి. నీకు ఇచ్చిన బలాన్ని ఏమాత్రం ఉపయోగం లేని వాటి కొరకు కేటాయిస్తున్నావా? నీకు ఇచ్చిన తలాంతులు, ఎక్కడికి వెళ్ళదు మీరు, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకునేది దేవుని సన్నిధిలో, వాటిని ఖర్చు పెట్టేది లోకములో ఉన్నట్టుగా ఉందా నీ జీవితం? ప్రభు అంటున్నాడు, దుర్వ్యాపారం చేస్తున్నారు నా ప్రజలు. స్తుతి 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 చెప్తాం. అట్లా అడగడమ్మా, క్షమించండి, అడగండి. నేను పాపినయ్యాను. ఆయన దేవుడికి హల్లెలూయా విరిగి నలిగిన హృదయం కావాలి ప్రభుకి, ఆ పశ్చాత్తాప హృదయం కావాలి ప్రభుకి. క్షమించడానికి బోధన చేద్దాం. బాప్టిజం ద్వారా పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా హల్లెలూయా మళ్ళా తర్వాతకి అవిధేయమైన పనులు ఎట్లా క్షమించబడతాయి? ఒకటే ఒక పరిష్కారం, పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గర కూర్చోగలిగితే నీ కళ్ళెమ్మటి నుంచి ఆ పశ్చాత్తాప హృదయముతో కారుస్తున్న కన్నీరు క్షమించయ్యా. దైవ పవిత్రమైన రక్తములో శరీరములో చేయి పెట్టే యోగ్యత లేదు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి దేవుడిచ్చిన వనరులు అవకాశంగా తీసుకోమాకండి. ఎవరైనా సరే గ్రాంటెడ్గా తీసుకోమాకండి. నీకు ఇచ్చిన ఏ ఆధిక్యత అయినా, ఇచ్చిన ఏ స్థితిగతులైనా దయచేసి దేవుడిచ్చిన ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది నా పట్ల. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్తాం అందరూ, నోరు తెరవండి అమ్మ. మందిరములో ఉండాలి, కన్నీరు గారు ఉండాలి, మన దోషములో ఉండాలి, మన ప్రార్థన చూసుకుంటూ బతకాలి. ఈ లోకం తన ఆశలు కట్టిస్తాయి, నా యేసయ్యతో ఎప్పుడు కూడా చూస్తూ ఉండిపోవాలి. ఆ రోజు, ఆ సమయం, ఆ దినం ఒకటుంది అన్న ఆలోచన కలిగి ఉన్నావా? లేదు నాయన, కలిగి ఉంటాను ప్రభు అని చెప్పి మీ వద్దకు ప్రభు శరీరం వస్తా ఉంది.